ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. దేవుడు మంచి దేవుడు. దేవుడు వాగ్దానం చేస్తూ అంటున్నాడు కదా, ఈ చిన్నవారిని గురించి నేను ఏర్పాటు చేసినట్టు దూతలు వారు నా యొక్క సన్నిధానం నుండి నా ముఖ దర్శనం చేసుకుంటూ ఉంటారు. వీరి కొరకు నేను ఏర్పాటు చేసిన దూతలు. ఆ మధ్యలో ఒకసారి నా కుమార్తె నాతో మాట్లాడుతూ, డాడీ చిన్నపిల్లడు రెండో వాడు మొన్న రోజు నేను మంచం మీద నుంచి పడిపోయాడు డాడీ అని చెప్పేసాను అన్నాడు. అయ్యయ్యో ఏమమ్మా నువ్వు చూసుకోలేదని చెప్పేసానంటే, ఇప్పుడిప్పుడే వాడు పాకుతూ ఉన్నాడు, ఇప్పుడిప్పుడే కొంచెం వాడు కదలాడుతున్నాడు, జస్ట్ అలా పెట్టాను, అలా పెట్టి నేను మళ్ళీ బయటకు వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చారు కనుక పొయ్యి దగ్గరికి వెళ్ళి నేను ఇలా వచ్చేసరికల్లా ఇలాగ కమ్ముకుని వాడు మంచం మీద జారి పడిపోయాడు అని చెప్పేసి. అయ్యో దెబ్బేమైనా తగిలిందా అని చెప్పేసినటువంటి నేను అప్పుడు మళ్ళీ కంగారుగా నేను మాట్లాడుతూ ఉన్నా. ఇలాగ నా కూతురు ఏమీ కంగారు లేకుండా చాలా ధైర్యంగా మాట్లాడుతూ పడ్డాడనేది చెప్పింది, కానీ తన స్వరంలో కలవరం కానీ లేక వణుకు కానీ లేక బాధ కానీ దుఃఖం లాంటిది కానీ ఇలాంటి ఏమి వినబడటం లేదు. నేను ఆశ్చర్యపోతూ ఉన్నా. అప్పుడు నా కుమార్తె చెప్పిన మాట ఏంటంటే, దేవుడే కాపాడినాడు డాడీ, దేవుడు తన దూతను పంపించి కాపాడినట్లుగా వాడు ఆ మనసు మీద నుంచి పడినా కానీ ఏమీ దెబ్బ తగలకుండా వాడు కిక్కురుమని కూడా ఏడవలే, కామ్గా అట్లాగే ఉండిపోయాడు. వాడు పడినట్టుగా కింద ఉండిపోయాడని చెప్పేసాను. ఎత్తుకొని గబగబా చూసుకున్నదంట, మొత్తం అంతా తడిమి చూసుకుని, తల దగ్గర తడిమి చూసుకుని, వాళ్ళంతా తడిమి, ఎక్కడ వాపు కానీ ఇలాంటిది కానీ ఏమీ రాకుండా దేవుడు ఆ బిడ్డను ఎలా కాపాడి ఉన్నాడు. సో న్యాచురల్లీ లోకంలో మనం కూడా ఏమంటామంటే, చిన్న బిడ్డలైనటువంటి వారి దగ్గర దేవుడు పెట్టినటువంటి దూతలను బట్టి దేవుడు వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. అయితే ఒకనొక సమయం వచ్చేసరికండి నా మటుకు నేను కూడా అనుకున్న విషయం ఏంటంటే, మోషే గారి యొక్క అనుభవంలో నుంచి ఈ మాట నేను చెప్తానండి. ఐ ఆమ్ లీస్ట్ బాదర్డ్ ఆఫ్ దీస్ ఏంజల్స్ అండి. దేవదూతలైనటువంటి వాళ్ళు నిజానికి బైబిల్ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే ఏంజల్స్ అనేటువంటి వాటి గురించి హెబ్రీ గ్రంథకర్తలో మాట్లాడుతూ ఏమంటాడంటే, రక్షింపబడుచున్న మనకు దేవదూతలైనటువంటి వారు పరిచారకులైన ఆత్మలు కారా అని అంటాడు. దే ఆర్ ద మినిస్టరింగ్ స్పిరిట్స్ అంటు దోస్ హు ఆర్ సేవ్డ్. ఎవరైతే రక్షింపబడిన వారై ఉన్నారో, దేవుని బిడ్డలుగా ఉండి ఉన్నారో వారి కొరకు ఈ దేవదూతలు అనేటువంటివి మినిస్టరింగ్ స్పిరిట్స్, మనకు పరిచయం చేయడానికి, మనకు సేవ చేయటము కొరకు అనేటువంటి రీతిగా ఏర్పాటు చేయబడినటువంటి దూతలు అనేటువంటి రీతిగా అంటూ ఉంటారు. సో దే ఆర్ అవర్ మినిస్టరింగ్ స్పిరిట్స్. దే ఆర్ ఫర్ అస్, మన కొరకు యుద్ధము చేయడానికి, మన పక్షంగా కార్యాలను చేయడానికి. అంటే ఇప్పుడు మానవులమైనటువంటి మనం పలికిన మాటను బట్టి మన కొరకు పరిచర్య చేయుట కొరకు ఉన్నటువంటి దూతలు. అందుకనే ఈ సత్యం తెలిసిన తర్వాత అండి, ఎవరు కూడా ఏంజల్ అని పేరు పెట్టడం నేను ఇష్టపడను. ఎవరిని కూడా అప్పటి నుంచి వీళ్ళు ఏంజల్స్ లాగా ఉన్నారు అన్న మాట కూడా నేను అన్నాను. ఒక్కొక్కసారి క్వైర్లో మా బిడ్డలు నిలబడుతూ ఉన్నప్పుడు మా వాళ్ళందరికీ నేను ఒక యూనిఫామ్ కింద వేయించి నేను నిలబెట్టినప్పుడు, నేను ఏదైనా మీటింగ్స్లో కూడా మాకు సామర్లకోటలో మీటింగ్స్ ఏదైనా జరిపిస్తూ ఉన్నప్పుడు, ఇంతకు మునుపటి రోజుల్లో నేను క్వైర్ బాధ్యత తీసుకున్నప్పుడు, దేవుడు నాకు అప్పగించిన సంఘంలో ఉన్నటువంటి బిడ్డలే కానివ్వండి, లేకపోతే బయట మిగతా సంఘాలన్నిటి తరపు నుంచి కలిపి ఏర్పాటు చేసిన బిడ్డలే కానివ్వండి, వాళ్ళందరికీ ఒక యూనిఫామ్ అనేటువంటిది ఏర్పాటు చేసినప్పుడు చాలాసార్లు వచ్చిన దైవ సేవకులు అంటారు, అబ్బా ఏంజల్స్ లాగా ఉన్నారని అంటారు. బట్ ఐ డోంట్ లైక్ ఇట్. ఒకప్పుడు నేను ఇష్టపడేవాడిని ఏంజల్ అనేటువంటి ఒక మాట. ఒకప్పుడు ఏంజల్ అంటే అబ్బా ఎంత సంతోషంగా ఉండేది. నేను ఎవరికన్నా ఏంజల్ అన్న పేరు పెడితే నాకు చాలా ఇష్టం అని ముద్దులు పెట్టుకొని వాడిని ఎంతో దీవిస్తుండేవాడిని. కానీ ఇప్పుడు నేను ఇష్టపడడం లేదమ్మా. ఏం చేతనంటే నేను అర్థం గ్రహించుకున్నా, ఏంజల్స్ ఆర్ లెసర్ దాన్ హ్యూమన్ బీయింగ్స్. మానవులమైనటువంటి మనకంటే కూడా మనకంటే తక్కువ ఏంజల్స్ అయినటువంటి వాళ్ళు. కీర్తనల గ్రంథంలో 8వ కీర్తనలో కూడా అక్కడ అంటాడు, నరుని జ్ఞాపకం చేసుకొని దేవదూతల కంటే మనల్ని హెచ్చించి అన్నటువంటి ఒక విషయం. ఇది యాక్చువల్లీ మనం బైబిల్ గ్రంథంలో కూడా నేను ఆలోచన చేస్తే ఒక చిన్న విషయం ఇట్లా చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యాక్చువల్లీ ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సృష్టించినటువంటి ఒక సృష్టి మొదటి వచనం కాకుండా మిగిలినటువంటి ఒక 2వ వచనం దగ్గర నుంచి ఉన్న వివరణ ఏంటంటే, దట్ విచ్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బట్ హీ రీమేడ్ ఇట్ అనమాట. హీ బ్రాట్ ఇట్ టు ఎ ఫామ్, ఒక ఆకారంలో తీసుకొచ్చి అది నిరాకారముగా అంటే ఆకారం లేనట్టు విధంగా గలిబిల్ అయిపోయింది, కన్ఫ్యూజ్ అయిపోయింది.
మొత్తం అలా కలగపలగం అయిపోయింది. అంటే సాంబార్ అయిపోయింది అంటారు సరే, మనం మిక్స్డ్ సాంబార్ లాగా. సో అలాగా సాంబార్ లాగా అయిపోయింది అన్నట్టు అదంతా కూడా. దానిని దేవుడు మరలా చేసినాడు. చేసినటువంటి యొక్క సృష్టిలో అనగా ఆది కాండం 1వ అధ్యాయం 2వ వచనం తర్వాత నుంచి ఉన్నటువంటి యొక్క సృష్టిలో కనబడని సృష్టింపబడినటువంటి, కనబడది అనగా సృష్టింపబడినట్లుగా కనబడనటువంటి యొక్క విషయాలు, కానీ సృష్టింపబడినటువంటివి అవే దేవదూతలు. యెషయా గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో ఈ దేవదూత లూసిఫర్ అనే వేకువ చుక్కను గురించి కూడా రాస్తూ ఉన్నప్పుడు, నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీయందు కనబడేటంత వరకు, అనదర్ వర్డ్స్ నువ్వు క్రియేట్ చేయబడినటువంటి ఒక దినం మొదలుకొని, సృజింపబడిన దినం మొదలుకొని, నువ్వు ఏర్పాటు చేయబడినటువంటి ఒక దినం మొదలుకొని పాపము నీయందు అనగా ఒక అహం అనేటువంటిది నీయందు కనబడేటంత వరకు సుందరమైనటువంటి దేవదూతగా ఉండి ఉన్నావు, అద్భుతమైన దేవదూతగా ఉండి ఉన్నావు, వేకువ చక్కగా నీవు ఉండి ఉన్నావని ఇది బైబిల్. అంటే ద ఏంజల్స్ ఆర్ క్రియేటెడ్ బీయింగ్స్. దేవదూతలు అనేటువంటివి దేవుని చేత సృజింపబడినటువంటి ఒక దూతలు. బట్ ఎక్కడ సృజింపబడ్డారు? బహుశా అక్కడే నేను ఏమంటానంటే ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనపు సృష్టి పర్ఫెక్ట్ సృష్టి కదా, పరిపూర్ణమైన చక్కని సృష్టిగా ఉంచబడినటువంటి సృష్టి. సో అక్కడ దేవుడు దూతలను సృష్టించి దూతలకు బాధ్యత అప్పగించినాడు. ఒకరు గాబ్రియల్ అనే దూత, ఒక లీడర్. ఈయన దేవుని దగ్గర నుంచి వార్తలు తీసుకుని వెళ్ళడానికి సందేశకుడుగా ఉండి ఉన్నాడు. మిఖాయేలు అనేటువంటి మరి ఒక లీడర్. ఈయన యుద్ధము చేయడానికి ఏదైనా విషయంలో దేవుని పక్షంగా పోరాడాలంటే వెళ్ళి పోరాడడానికి అయినటువంటి రీతిగా ఉండిన దూతల కొరకు నాయకుడు. లూసిఫర్ అనే వేకువ చుక్కగా పిలువబడినటువంటి ఆ దూత మరి ఒక పెద్ద లీడర్. ఈ ముగ్గురులో మళ్ళా లూసిఫర్ లీడర్. ఎందుకనంటే దేవుణ్ణి ఆరాధించుటలో దేవునికి దగ్గరగా ఉండి ఆరాధించేటువంటి ఆరాధికుడైనటువంటి ఆ దేవతలన్నిటికీ ప్రధాన దూత. వాడికి అప్పగించాడు ఈ భూమిని అంతటినీ. కానీ ఎప్పుడైతే లూసిఫర్ అనేటువంటి ఒక వేకువ చుక్కలు దురుద్దేశము బయలుదేరి దేవుడు హెచ్చించేటందుకు ఆగకుండా దేవుని యొక్క ఆలోచన కంటే ముందే తాను ఆలోచించుకొని దేవుని సింహాసనం కంటే పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటా, దేవుని కంటే నేను హెచ్చైన స్థలంలో ఉంటా, నా అంతటి నేనే వెళ్ళిపోతానని చెప్పేసి అనుకొని తనకు తానుగా పుట్టినటువంటి ఒక బుద్ధి, అది దేవుడు ఇష్టపడకుండా ఆ యొక్క లూసిఫర్ అనేటువంటి ఒక దూతని నేల మీదకి నెట్టేశాడు. వాడు పడిపోయినప్పుడు, వాడి నేల మీదకి వచ్చినప్పుడు దేవుని సృష్టి అయినటువంటి యొక్క భూమిని నిరాకారముగా చేసి ఉండాలి. ఈ భూమి మీద చీకటిని కమ్మి అన్నట్టుగా చీకటి చేసి ఉండి ఉండాలి. ఆ దూత వేకువ చుక్కగా ఉండినటువంటి లూసిఫర్ అనబడినటువంటి ఒక వెలుగు దూత లేక వేకువ చుక్క భూమి మీదకి పడిపోతున్నప్పుడు, ఇప్పుడు మనకు తెలిసిన ఒక విషయం ఏంటంటే ఉల్కలు అనేటువంటిది అంటాం కదా, ఒక ఉల్క అనేటువంటిది అది స్టార్టింగ్ లో మంచి బ్రైట్ గా కనబడుతుంది. అది అలా కిందకు వచ్చేసరికి కాసేపటికి దాని బ్రైట్నెస్ ఏమైపోయిందో, దాని యొక్క వెలుగు ఏమైపోయిందో కనబడకుండా మాయమైపోయింది, మన కంటికి కనబడకుండా మాయమైపోతుంది. అలాగే వెలుగు చుక్కగా వేకువ చుక్కగా లూసిఫర్ గా పిలువబడుతున్న ఎంత మార్నింగ్ బ్రైట్ స్టార్ గా ఉండినటువంటి ఒక వ్యక్తిత్వం ఎప్పుడైతే తనలో అహం బయలుదేరి తనలో ఒక విధమైన ఆలోచనతో తనంతట తానే దేవుని కంటే హెచ్చింపబడాలనేటువంటి ఒక ఆలోచన పెట్టుకుని వెళ్ళి ఉన్నాడో, భూమి మీదకి నెట్టివేయబడినప్పుడు వాడు చీకటయ్యాడు. భూమి మీద చీకటిని తీసుకుని వచ్చాడు, భూమిని నిరాకారం చేశాడు. అందుకనే దేవుడు అంటాడు కదా, ఇంకా ఐ డోంట్ ట్రస్ట్ దీస్ ఏంజల్స్, ఈ ఏంజల్స్ నేను నమ్మట్లే. దానికి బదులు దేవుడు చేసిన కార్యం ఏంటంటే మన స్వరూపమందు మన పోలిక చొప్పున ఈ నరులను చేయుదము అని దేవుడు అనుకొని మానవుని చేశాడు. మానవునికి దేవుడు అధికారం ఇచ్చినాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడైన యెహోవా ఈ నరులైనటువంటి వారిని ఆశీర్వదిస్తూ పలికినటువంటి ఒక మాట ఏంటంటే, మీరు ఏలండి, ఈ భూమిని మీరు లోపరుచుకోనండి, ఈ భూమిని మీరు స్వాధీనం చేసుకోనండి, ఈ భూమిని మీరు ఏలండి. భూమిని మాత్రమే కాదు, భూమి మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి వాటిని, ప్రాకే పురుగులు కానీ జంతువులు కానీ ప్రాణులు కానీ ఏదైనా సరే, మానవుడా నువ్వు ఏలడానికి నీకు అధికారం ఇచ్చాను అని దేవుడు సెలవిచ్చినాడు. అందుకే కొంతకాలం తర్వాత మళ్ళీ ఇదే దూత అనగా లూసిఫర్ అనేటువంటి దూత ఒకప్పుడు వేకువ చుక్కగా ఉండినటువంటి దూత సర్పం యొక్క రూపంలో వచ్చి, పాము రూపంలో వచ్చి స్త్రీని శోధించి దేవుని స్వరూపములో ఉన్నటువంటి మానవుణ్ణి, దేవుని పోలికలో ఉండినటువంటి మానవుణ్ణి పాడు చేయడానికి అన్నట్టుగా చూచి మొత్తానికి మానవుణ్ణి పడగొట్టేశాడు. అబద్ధాన్ని చెప్పి
అబద్ధాన్ని వాస్తవంలా కనబరిచి మీరు చావనే చావరు అనేటువంటి మాట వాడి వాళ్ళు తిన్నా కానీ చావకపోయేసరికి అవును కదా ఈ సర్పం చెప్పినటువంటి మాట నిజంగానే కనబడుతుంది కదా, దేవుడేమో తినమున చచ్చిపోతామన్నాడు కానీ వీడేమో చావమన్నాడు కనుక మనం చావకుండానే ఉన్నాం కదా అన్నట్లుగా వాళ్ళని మభ్యపరిచి మ్యానిపులేట్ చేసి వాళ్ళ మనస్సుని స్వాధీనం చేసుకొని తన గుప్పట్లో తీసుకొని ఇక మీదట మీరు నా బందీలు అన్నట్టుగా పెట్టుకొని మానవుల్ని ఆడించడం మొదలుపెట్టినాడు. బట్ ఒకటండి సత్యం ఏంటంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనగా దేవుని కుమారుడుగా మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి ప్రభువును రక్షకుడినైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి మనందరి కొరకు ఆయన సిలువలో తన ప్రాణం పెట్టాడు. సకల లోక మానవాళి కొరకు తన ప్రాణం పెట్టాడు. ఎప్పుడైతే యేసు సిలువలో తన రక్తము కార్చారో స్నేహితులారా, ఆ రక్తము ద్వారా అపవాది చితగొట్టబడి ఉన్నాడు. వాని యొక్క తలకాయ చితగొట్టబడింది. వాడిని మొక్కలు చేసినటువంటి ఒక పరిస్థితికి వచ్చినటువంటి ఇంకా వాడి బ్రతుకులో వాడు చేయగలిగిందంటే ఇంకేం లేదు, అయిపోయింది, వాడు పని అయిపోయింది. వాడు ఒక అబద్ధమే మాట్లాడతాడు తప్ప, అబద్ధానికి వాడు జనకుడు తప్ప వాడికి మన విషయంలో ఏమీ చెయ్యజాలన్నటువంటి వాడు. ఇది ఈరోజు నేను చెప్తున్నా, ఈరోజు నేను మీతో పంచుకున్నటువంటి మాటలు. ఇప్పటి వరకు ఒకవేళ ఒక చిన్న మభ్యపరిచినటువంటి ఒక విషయం కూడా సాతానుడు మభ్యపరిచింది ఏంటంటే, డోంట్ వరీ సువార్తరాజు, దేవుని యొక్క దూతలు నీ కొరకు ఉన్నారు అని చెప్పేసి అంటాడు. నేనంటున్నా దేవుని యొక్క దూతలు అంటే నాకేంటంట, దూతలు దే ఆర్ మై మినిస్టరింగ్ స్పిరిట్స్, నా కొరకు పరిచర్య చేయటి కొరకైనటువంటి ఒక భక్తులు వాళ్ళు, ది ఏంజల్స్ అనేటువంటి వాళ్ళు, దూతలు అనేటువంటి వాళ్ళు. సో ఏంజల్స్ ఆర్ మై సర్వెంట్స్, దేవదూతలుగా ఉండినటువంటి వీళ్ళందరూ కూడా రక్షింపబడినటువంటి, నాకు మాత్రమే కాదండి. మళ్ళీ ఇలా చెప్పినప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, సువార్తరాజు గారికి బోల్డని ఏంజల్స్ ఉన్నట్టున్నాయి, మాకెవరూ లేరు, అయ్యా సువార్తరాజు గారు మా కోసం ప్రార్థన చేసి ఒక దూతను మా కోసం పంపిస్తారా అన్నట్టుగా మాట్లాడుతుంటారు. బలహీనులైనటువంటి మనస్తత్వం కలిగిన మన భారతీయులు ఏం చేస్తాం, మన వాళ్ళందరినీ అందుకనే గొర్రెలు అని చెప్పేసి అని అంటూ ఉంటాం. మన వాళ్ళందరూ కూడా అమాయకులు అనేటువంటి రీతిగా అంటూ ఉంటారు. సో ఈరోజు నేను మిమ్మల్ని అమాయకులు అన్ను, మన వాళ్ళు అంటారు, మన భారతీయులు అంటూ ఉంటారు. కానీ నేనైతే ఏమంటానంటే, మీరు దేవుని యొక్క పోలికలు చేయబడినటువంటి నరులు. హల్లెలూయా. సమస్యలు ఉండొచ్చు, వాస్తవానికి మనం పడిపోయినట్టుగా కనబడచ్చు. సాతానుగాడు మనకు అబద్ధం చెప్పి నీ పని అయిపోయింది, ఇంకా నువ్వేం చేయగలవు, నీ దగ్గర ఏం లేదు, నీ దగ్గర తన గొప్పతనం ఏం లేదు, అయిపోయింది, నీ జీవితం అంతా అయిపోయింది, నువ్వు పడిపోయావు, నువ్వు పాపం చేసావు, నువ్వు చెడిపోయావు, నువ్వు సచ్చినోడివి, ఇలాంటి మాటలన్నీ వాడుతూ ఉంటుంది ఈ లోకం, సాతానుడు. కానీ సాతానుడు చెప్పే ప్రతి మాట అబద్ధం. ఈరోజు నేను సత్యం చెప్తున్నా, వినండి జాగ్రత్తగా. సాతానుగాడు చెప్పే అన్ని అబద్ధాలు, నేను చెప్పేదంతా సత్య సువార్త. ఈ సత్య సువార్త ఏంటంటే, నా కొరకు 2000 సంవత్సరాల క్రితం నా యేసు సిలువలో చనిపోయి నాకు విజయాన్ని ఇచ్చేశాడు. సత్యం ఏమిటంటే, నేను ఇక మీదట బద్ధకాలు ఉన్నవాడిని కాను, నేను ఇంకా ఐగుప్తులో ఉన్నటువంటి వారిని కాను, నేను ఇంకా బానిసత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని కాను, నేను ఇంకా పాపంలోనే దాసత్వంలో ఉన్న వ్యక్తిని కాను. నా ప్రభు తన సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా ఆయన నాకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చేశారు. ఆయన నన్ను రక్షించి ఉన్నారు, నాకు విడుదలను ఇచ్చేశారు. ఆయన నా ముందర నడుస్తూ ఉన్నారు, ఆయన నాకు తోడుగా ఉండి ఉన్నారు. ఆయన నా చెయ్యి విడువనేటువంటి నా దేవుడు ఆయన. నేనైనా ఆయన చెయ్యి విడిచిపెట్టవచ్చునేమో కానీ ఆయన మాత్రం ఎప్పటికీ నా చేతిని విడిచిపెట్టడు. ఆయన నా చెయ్యి పట్టుకొని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు అందుకనే నిర్గమకాండం 33వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే, నిర్గమకాండంలో నుండి 33వ అధ్యాయము దాదాపు 14-15 వచనాలు ఉన్నటువంటి ఒక మాట ఇలాగున సెలవిస్తున్నాడు. నిర్గమకాండం 33వ అధ్యాయం 14-15 వచనాలు. అందుకు ఆయన అనగా దేవుడే ఏమంటున్నాడంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలగజేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఎక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకము, నా ఎడలను నీ ప్రజలను నీ కటాక్షము కలిగినదని దేని వల్ల మాకు తెలియబడును, నీవు మాతో వచ్చుట వలననే కదా అట్లు మేము అనగా నేను నా ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడతామని ఆయనతో చెప్పాను. ఇక్కడ చూడండి, అంతకు ముందే ఈ 33వ అధ్యాయంలో 32వ అధ్యాయంలో నిర్గమకాండం 14వ అధ్యాయంలో దేవుని యొక్క దూత వారితో వెళుతున్నటువంటి ఒక విషయాలు, దేవుని దూత వారికి ముందుగా వెళుతున్నటువంటి ఒక విషయాలు, సమస్య వచ్చినప్పుడు వెనకాల సమస్య తరుముకుంటూ వస్తున్నప్పుడు ఆ దూత వీళ్ళు చెప్పనక్కర లేకుండానే వెనక్కి వెళ్ళి ఆ శత్రు సైన్యాన్ని అడ్డుకునేటువంటి ఒక విషయం. ఆ దూత ముందుండి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినటువంటిది.
ఆ దూత ముందు నడిచి మూయబడినటువంటి తలుపులను తెరుచుకుంటూ చెరసాలలో ఉన్నటువంటి పేతురు గారిని విడుదల కలిగించి బయటికి తీసుకుని వచ్చినటువంటి దేవుని యొక్క దూత. కానీ ఇక్కడ మోషే గారు అన్నాడు కదా, ఇన్ని అనుభవాలు పొందుకొని ఇన్ని అద్భుతాలు పొందుకొని ఈసారి దేవునితో ఒక మారం చేస్తున్నాడు. ఒక స్నేహితునితో మాట్లాడినట్టుగా ముఖాముఖిగా దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడా, నువ్వు రాకుండా మాత్రం నన్ను పంపించొద్దు, ఎక్కడి నుంచి నువ్వు రాకూడదు, నన్ను వెళ్ళమని చెప్పొద్దు. నీ దోత వస్తానన్నాడు కానీ నీ దోత మాకు ముందర నడుస్తానన్నాడు. నీ దోత కూడా కాదబ్బా, మాకు నీ సన్నిధి రాని ఎళ్ళ మమ్మల్ని ఎక్కడి నుంచి తోడుకొని పోవద్దు. ఇది మోషే గారు అన్నమాట. ఇక్కడ ఇంకొక చిన్న విషయం గమనించుకుందాం. అసలు ముందు సన్నిధి అన్న మాట అన్న వాళ్ళు ఎవరండి? ఆలోచన చేయండి. బైబిల్లో చదువుకోండి. 33వ అధ్యాయం 14వ వచనంలో దేవుడే మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇంతకు ముందేమో కోపడి నేను వచ్చానంటే కనుక ఇశ్రాయేలును చంపేస్తానయ్యా, ఎందుకంటే వీళ్ళు తిరుగుబాటుతనం చేసే ప్రజలు, వీళ్ళు మాటిమాటిగా నన్ను విసిగిస్తున్నారు, నన్ను కాదు నీ ఒక విగ్రహాన్ని చేసుకుని ఒక దూడను చేసుకుని దాన్ని పూజిస్తూ దానికి దేవత అని పేరు పెట్టారు. దేవుడినైనా నేను వీళ్ళకి దేవుడిగా ఉంటే దేవత కావాలని కోరుకున్నారు, నేను రాను, నా దూత నీతో వస్తుంది ఎలవయ్యా అని చెప్పేసి అని మోషేతో మాట్లాడాడు. కానీ ఇప్పుడు దేవుడే 33వ అధ్యాయం 14వ వచనం ఏమన్నాడంటే, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నేను నీకు విశ్రాంతినిస్తాను, నేను నీ డిస్టర్బెన్సెస్ అన్నిట్లో నీకు కావలసిన మనశ్శాంతిని ఇస్తానని చెప్పేసాను. అబ్బా, ఎంత అమూల్యమైన మాట్లాడే. హే ఫ్రెండ్స్, ఈరోజున ఒకవేళ మీరు ఎలాంటి పరిస్థితిలో ఉండి ఉన్నారు, ఇంతవరకు ఒకవేళ దేవదూతలే మీ కొరకు సహాయపడి ఉన్నారో, ఒకవేళ ఇంతవరకు ఎలాంటి సమస్యలే మీరు కలిగి ఉన్నారో, ఎలాంటి డిస్టర్బెన్సెస్ మీరు కలిగి ఉన్నారో, మీ కలతలు ఎలాంటి కలతలు ఉండి ఉన్నావో, ఎలాంటి చికాకులు మీరు ఎదుర్కొంటూ ఉన్నారు, కుటుంబీకుల వలన కానివ్వండి, ఇరుగు పొరుగు వాళ్ళ వల్ల కానివ్వండి, లేకపోతే ఇంట్లో వాళ్ళ వల్ల కానివ్వండి, బయట వాళ్ళ వల్ల కానివ్వండి, సంఘములో ఉన్నటువంటి వారి వల్ల కానివ్వండి, సంఘానికి వెలుపట్టున్న వారి వల్ల కానివ్వండి, క్రైస్తవ బిడ్డల వలన కానివ్వండి, క్రైస్తవ యాత్రల వలన కానివ్వండి, ఎవరో ఒకరి ద్వారా మొత్తానికి ఏదో కలత అనేటువంటి మీరు ఎదుర్కొని ఉన్నారు. ఇప్పుడు మీరు కలవరపడుతున్నారు. ఒకవేళ దేవుడు తన యొక్క దూతను పంపించినప్పుడు ఆ దూత మీ ముందున్నా మీ వెనకాలన్నా ఇంకా మీరు కలవరపడుతున్నారు. ఇప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడు కదా, నా సన్నిధి నీకు తోడు. సన్నిధి అని అంటే హిస్ ప్రెజెన్స్ అని అంటే హీ హిమ్సెల్ఫ్ అండ్ బాబు. దేవుడే మన దగ్గరికి ఆయన దిగి వచ్చేస్తున్నటువంటి ఒక దేవుడు అండి. దేవుడే మనతో ఉండడానికి అనేటువంటి రీతిగా వచ్చినటువంటి ఒక దేవుడు అండి. అందుకని 2000 సంవత్సరాల క్రితం మానవుడిగా ఈ లోకంలోనికి ఆ దేవుడు అవతరించినప్పుడు ఆయనకు పెట్టబడినటువంటి ఒక పేరు ఏంటంటే ఇమ్మానుయేలు అనే పేరు పెట్టండి అని చెప్పేసి అన్నారు. ఇమ్మానుయేలు అనేటువంటి ఒక పేరుకి అర్థం ఏమిటంటే దేవుడు మనకు తోడు, లేక మనతో ఉండడానికి వచ్చినటువంటి ఒక దేవుడు, మనతో ఉండేటువంటి ఒక దేవుడు. గతంలో నేను మాట్లాడుతున్నప్పుడు నేను వారి మధ్య నివసించున్నట్లుగా వారు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని దేవుడు వారితో చెప్పినప్పుడు దేవుని సన్నిధి వారి మధ్యలోనికి దిగి వచ్చింది. భార్య భర్తలుగా 2 వ్యక్తులు మనం కలుసుకొని ఉన్నప్పుడు మన ఇరువురి మధ్యలోనికి ఆ దేవుడు దిగి వస్తూ ఉన్నాడు. ఈరోజు అక్కడ కూర్చున్న మీరు, ఇక్కడి నుంచి మాట్లాడుతున్నటువంటి నేను, మన ఇద్దరి మధ్యలో కూడా ఆ దేవాతి దేవుడు ఉండి ఉన్నాడు. స్నేహితులారా, మీ ఇల్లు అయినప్పటికీ, ఒకవేళ ఒక వ్యక్తి మీరు ఏదో ఒక హోటల్లో ఉండి చూస్తున్నప్పటికీ, బహుశా ఒక వ్యక్తి వేరొక ఇంటికి వెళ్ళి మీరు వేరొక ఇంటికాడ ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉన్నప్పటికీ, ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, అక్కడున్న మీకు, ఇక్కడున్న నాకు, మనిద్దరి మధ్యలో దేవుని యొక్క సన్నిధి ఉన్నది. ఆయన ఇమ్మానుయేలు అనేటువంటి దేవుడు, మనతో ఉండినటువంటి దేవుడు, మనకు తోడుగా ఉండినటువంటి దేవుడు. ఒక చిన్న విషయం, కాంటెక్చువల్గా ఇది క్రిస్మస్ దినాలు కావు కానీ, బట్ స్టిల్ ఐ జస్ట్ వుడ్ లైక్ టు షేర్ ఇట్ విత్ యూ. నేను నజరేతునకు తీసుకొని వెళ్ళినప్పుడు, నజరేతులో యోసేపు గారి ఇంటి దగ్గర తీసుకొని వెళ్తా. వెనుకాల 3 ఐకన్స్ అని చెప్పేసి అంటే 3 బొమ్మలు ఏర్పాటు చేసినటువంటి, అవి కూడా మన వాళ్ళ ఫోటో తీసుకోమని చెప్పేసి అని చెప్తూ ఉంటాను, తీసుకుంటారు. ఒకటి ప్రదానం చేయబడినప్పుడు ఉన్నటువంటిది, రెండవది ఆయన పండుకొని ఉంటుండగా దేవదూత వచ్చి కళల్లో మాట్లాడుతున్నటువంటిది, మూడవది తన యొక్క వృద్ధాప్యం గనక వృద్ధాప్యంలో బహుశా ఆయన నిద్రించేదానికి ముందు, అనగా ప్రభునందు నిద్రించేటువంటి దానికి ముందుండినటువంటి ఒక విషయం. 3 విషయాలు ఆయన యొక్క జీవితంలోనండి. ఇక్కడ ఈ మధ్య విషయంలో నేను మాట్లాడుతున్నప్పుడు, ఆ మధ్యలో నిలబడి మాట్లాడుతున్నప్పుడు అంటాను కదా స్నేహితులారా, ఎవరింట్లోనైనా ఒకవేళ వివాహం అయిన తర్వాత ఆ అమ్మాయి గర్భవతి అయిందని తెలుసుకొని ఉండుంటే, వివాహం కాకుండా ప్రధానమైన తర్వాత, ఒకవేళ ఇంకా పెళ్లి కాకుండానే వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా మొదటి రాత్రిలోనికి వెళ్లకుండానే ఈలోగా అమ్మాయి గర్భవతి అయిందని తెలిసింది అనుకోండి, ఏ భర్త అయినా ఒప్పుకుంటాడండి?
అక్కడ దాకెందుకులేండి, అంత పెద్ద కార్యం దాకెందుకులేండి. ఇప్పుడున్నటువంటి యొక్క దినాల్లో మన వాళ్ళలో చాలా మటుకు వచ్చే సమస్యలు ఎలా ఉన్నాయి అంటే, పెళ్ళైన తర్వాత కొంతమంది ఉంటారు, అందరూ అలా ఉంటారని నేను అనలే, కానీ కొంతమంది అనుమానంతో, మరీ ఎక్కువ అనుమానంతో ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే, ఆఫీస్కి వెళ్ళినా కానీ ఇక్కడ ఫోన్ కాల్ ఏం చేస్తుందా అన్నట్టుగా, ఎవరితో మాట్లాడుతుందో అన్నట్టుగా మధ్య మధ్యలో ఫోన్ చేస్తుంటారు. ఎందుకంటే బిజీగా ఉందేమో, ఎవరితోటైనా మాట్లాడేస్తుందేమో అనేటువంటి రీతిగా. ఒక్కొక్కసారి కొంతమంది మరీ శాడిస్ట్గా చేస్తూ ఏం చేస్తారంటే, వాళ్ళ యొక్క ఫోన్లో రికార్డింగ్ బటన్ పెట్టేసి ఉంచుతారు. సో వీళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా ఎవరితో మాట్లాడినా కానీ అవన్నీ రికార్డ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పడుకున్న తర్వాత నెమ్మదిగా తీసుకుని అన్లాక్ చేసుకుని ఆ రికార్డెడ్ మెసేజ్లు అన్నీ కూడా వెంటా కూర్చుంటారు. ఒకవేళ ఎవరితోటన్నా మాట్లాడుతున్నాడు పొరపాటున ఏదైనా సరదాగా నవ్వుతూ మాట్లాడిన, ఎవడాడు నువ్వు ఆడుతూ మాట్లాడుతున్నావు అనేటువంటి ఇంకా గొడవలు అయిపోతాయి. ఎవరైనా కనుక ఒకవేళ ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా ఒక మంచి మాటగా మాట్లాడుతూ సరదాగా మాట్లాడుతున్నట్టున్నా అనుకోండి, అంతే, ఇంకా వావి వరసలు అనేటువంటి లేదు, వయస్సుతో సంబంధం లేదు, ఏళ్ల వయసు వేరు, అతని వయసు వేరు, అయినా కానీ నిన్ను రభసలైపోతున్నాయి. ఈ రోజుల్లో చాలా కుటుంబాలు ఇలాగే పాడైపోతున్నాయి. అనుమానం, భార్య భర్తల మధ్యలో అనుమానం. అఫ్కోర్స్ యాక్చువల్లీ ఆడపిల్లలకి అనుమానం ఉండాలి. ఆడపిల్లలకి ఆ మాట సామెత ఉంటుంది, ఆడదానికి అసూయ ముందు పుట్టి ఆ తర్వాతే ఆడపిల్ల పుట్టింది అని చెప్పేసి అని చెప్పుకొని సాధారణంగా భర్తని గురించి, నా భర్త నాకే సొంతం, ఇంకెవరితో మాట్లాడకూడదు, ఎవరి బండి ఎక్కకూడదు, ఎవరిని ఎక్కించుకోకూడదు, ఇలాంటివన్నీ పెట్టుకుని ఇంటికి వచ్చి నిన్న రాసి రంపని పెడతారు. కొంతమంది మగవాళ్ళు కూడా మరీ ఘోరంగా అనుమానించేస్తూ ఉంటారండి బాబాయ్. కొంతమంది పురుషులు కూడా భార్యల మీద అనుమానంతో వారు మాట్లాడుతుంటే కొన్నిసార్లు నేను వింటూ ఉంటా, కొన్ని కేసులు చచ్చిపోవాలనుందండి బ్రదరు, ఎట్లాగండి, ఎవరితో మాట్లాడినా అనుమానమేనండి, ఎవరితో ఫోన్లో మాట్లాడినా కానీ అనుమానమేనండి, లేకపోతే ఎవరితో మాట్లాడుతున్నా కానీ ఇలా పాపం వాళ్ళు వాపోతుంటే ఏం చేస్తామని చెప్పండి. కొంతమంది కొన్న మనస్తత్వం అలాంటిది. సో ఇప్పుడు నేను అనుకుంటా యోసేపు గారు కూడా బహుశా ఎంత నలిగిపోతూ వచ్చాడు. కానీ నీతిమంతుడు కనుక బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, పబ్లిక్ ఇష్యూ చేయకుండా, పబ్లిక్లోకి అందరికీ చెప్పేయకుండా, అందరి మధ్యలో పెట్టకుండా ఈయన ఏం చేసిందంట, రహస్యంగా విడనాడని ఉద్దేశించి. ఈ రహస్యంగా విడనాడ ఆ మాట కూడానండి మన ఇండియా పద్ధతే నేను చెప్తాను. ఈరోజు నేను బయట దేశాల్లో కనుక మనం చూసినట్లయితే, బయట ఉన్నటువంటి వాళ్ళు నచ్చట్లేదు అనుకోండి, వాళ్ళ జీవితం నచ్చలేదు అనుకోండి, భార్య భర్తలు సరిగ్గా ఉండలేకపోతున్నాం అనుకోండి, కోర్టుకి వెళ్తారు, ఇద్దరు కలిసి చెప్పుకుంటారు, అయ్యా మేము కలిసి ఉండలేకపోతున్నాము లీడర్ గారు కనుక మేము విడిపోతున్నాం అని చెప్పేసి సంతకాలు పెట్టేసుకొని ఏమన్నా బాయ్ అని చెప్పేసుకొని వెళ్ళిపోతారు. మామూలుగా బయటకు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మామూలు పలకరించుకోండి, హాయ్ అని చెప్పేసాను. ఆడెవడే అని చెప్పేసి నీ ముందు భర్త అయితే, నీ ముందు భర్త అయితే నీతో ఇంకా సంబంధం పెట్టుకున్నాడు అని మళ్ళీ గొడవలు రావు వాళ్ళకి, వాళ్ళ పద్ధతి వేరు. కానీ మన ఇండియాలో ఎలా ఉంటుంది అని అంటే, బయటికి చెప్పుకోరు, బయటికి విడాకులు తీసుకోరు, లోపల విడాకుల కంటే ఘోరమైన జీవితం. నేను ఇలా మాట్లాడుతుందంటే, ఒక భార్య భర్తలు మీరిద్దరు ఎలాగే ఉన్నారు కాదు, మీరిద్దరు అసలు మాట్లాడుకోకుండా ఉన్నారు కాదు. ఒకవేళ మాట్లాడవలసి వస్తే ఇంట్లో ఏ సర్వేడితోటో మాట్లాడతారు, లేదా ఇంట్లో పిల్లలనో క్యాకస్ చెప్తారు తప్ప మీకు మీరు మాట్లాడుకోకుండా ఉన్నారు. మీ ఇద్దరు చివరికి పడకలో కూడా ఎడమొఖం పెడబెడుకు 36లో పడుకుంటున్నారు. తప్పది. మీరు 36 ఆయన అటు, మీరేమో ఇటు, లేకపోతే ఈవిడి ఇటు, మీరేమో ఇటు. సో ఇలాగున్న అలా ఎడమొఖం పెడమొఖం ఉండకూడదండి. మనం కలిసిమెలిసి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి మీ ఇద్దరి మధ్యలో. అందుకని ఇమ్మానుయేలు దేవుడు మీ ఇద్దరి మధ్యలోనికి వచ్చినాడు. హల్లెలూయా. అక్కడ నేను చూసినప్పుడు అండి, దేవదూత యోసేపుతో మాట్లాడుతుంటాడు, యోసేపు నువ్వు విడనాడని ఉద్దేశిస్తున్నావు, నువ్వు రహస్యంగా విడనాడని ఉద్దేశిస్తున్నావు, నిద్ర పట్టకపో ఇటు అటు దొరుకుతున్నావు, ఎన్నో రోజుల నుంచి నీకు నిద్ర లేదు, మీ ఆవిడ గురించి నువ్వు డిస్టర్బ్ అయిపోతున్నావు, నీ భర్త గురించి నువ్వు డిస్టర్బ్ అయిపోతున్నావు, మీ ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల గురించి నువ్వు డిస్టర్బ్ అయిపోతున్నావు, విడిచిపెట్టలేక, విడాకులు ఇవ్వలేక, బయటికి చెప్పుకోలేక, ఎవరితో చెప్పుకోలేక నీవు నలిగిపోతున్నటువంటి ఉన్న సహోదరులు ఎంతో మంది ఈరోజు కుటుంబీకులుగా ఉండినటువంటి వారు ఈరోజు నేను మీతోనే చెప్తున్నాను. స్నేహితులారా, ఇమ్మానుయేలు దేవుడు మీకు తోడుగా వచ్చినాడు. ఇట్స్ నో లాంగర్ ద ఏంజిల్ కాదు. మళ్ళీ ఏంజిల్ వస్తే లేనిపోయిన రభసలు వస్తాయండి. మళ్ళీ ఏంజిల్ ఎవరన్నా ఇంట్లోకి వస్తే కనుక మళ్ళీ అమ్మాయికి లేనిపోయిన అనుమానాలు వస్తాయి. ఆ ఏంజిల్ ఎవరండి? మీకు తోడుకున్న ఏంజిల్ ఎవరండి? మిమ్మల్ని నడిపిస్తున్న ఏంజిల్ ఎవరండి అని లేనిపోయింది ఏంజిల్ అని చెప్పినందుకు ఏంజిల్ అని పెట్టుకున్న ఒక ఆడపిల్ల పేరుతోటి లేనిపోయిన రభసలు వచ్చేస్తాయి, లేనిపోయిన అనుమానాలు వచ్చేస్తాయి. బ్రదరో ఏంజిల్ అని అనకండి. ఈరోజు నీ దేవుడే నీతో పాటు వస్తున్నాడు. ఆ దేవుని యొక్క సన్నిధి మీ దగ్గరికి వచ్చినది.
ఇమ్మానుయేలు దేవుడుగా మన మధ్యలోనికి వచ్చాడు. అక్కడ ఆ నజరేతులోనికి వచ్చినప్పుడు నేను అదే చెప్తాను మా వాళ్ళందరికీ, ఫ్రెండ్స్, ఒకవేళ మీలో మీకు ఏదైనా అపోహలు ఉన్నాయా, మీలో మీకు ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా, రహస్యంగా విడనాడో ఉద్దేశించినట్లుగా విడిపోయినటువంటి రీతిగా ఉండి ఉన్నారా, ఒకరికొకరు దూరంగా ఎడమోకం పెడమోకంగా ఉంటున్నారా, డోంట్ వరీ, ఈ రోజు నీ నజరేతులోనికి వచ్చినాం. ఇక్కడ మన కొరకు ఇమ్మానుయేలు అయినటువంటి ఆయన పుడతాడని చెప్పిన ప్రకారంగా వాళ్ళిద్దరి మధ్యలో, యోసేపు మరియల మధ్యలో ఏర్పడినటువంటి ఒక బిడ్డడు అది అన్యాయంగా, అక్రమంగా, వేరొక రకంగా పాపము చేత పుట్టేటువంటి ఒక గర్భము కాదు, పాపము చేత కలిగినటువంటి ఒక గర్భము కాదు, ఇమ్మానుయేలు అనే దేవుడు. అందుకనే వాళ్ళిద్దరి మధ్యలో ఎంత సమాధానం వచ్చింది. నాటి నుంచి అంట యోసేపు గారు లేచి ఆమెను దగ్గరకు చేసుకొని సంసార సుఖం చేయలే, అనగా పిల్లల్ని కనడం కొరకైనటువంటి రీతిగా చేయలే. ఆ మొదటి తొలుచూలు బిడ్డ కనేటంత వరకు భార్యగా దగ్గర తీసుకున్నాడు, భార్యగా తన కాపాడుతూ వచ్చాడు. ఎవరు రాళ్ళు వేయనివ్వకుండా, ఎవరు యేసుబాలుని కడుపులో ఉంటాడగానే యేసుబాలుని చంపేయడానికి అవకాశం ఇవ్వకుండా ఒక గొడుగులాగా ఉండి ఆ మరియమ్మ గారిని కాపాడుతూ వచ్చినాడు. వాళ్ళిద్దరూ సమాధానంగా ఉండి ఉన్నారు. బహుశా ఏడిపించుంటారు కొంతమంది, ఒరే ముసలాడు అయిపోయి ఇలాంటి పరిశుభ్రం చేసుకుని గర్భవతి అయినటువంటి వాడు చేసుకున్నాడు, ముసలాడు చేతకైనటువంటి వాడు, ఏ విధమైనటువంటి రోషము లేనటువంటి వాడు, మగసిర లేనటువంటి వాడు, ఇలా ఎంతమంది అనుండుంటారు. మరి నువ్వు బాధడండి, ఎవరెన్ని మాట్లాడినా అవి పట్టించుకోలే. మీకు కూడా చెప్తున్నా, ఎవరెన్ని మాట్లాడినా, ఏ అమ్మలక్కలు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఇరుగు పొరుగు వారు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎలాంటి మాట్లాడినా, బ్రదర్ మీరు పట్టించుకోవద్దు, అమ్మా సిస్టర్ మీరు పట్టించుకోవద్దు. మీ ఇద్దరి మధ్యలో ఇమ్మానుయేలు అనే దేవుని యొక్క సన్నిధి ఉండి ఉన్నది. అందుకనే దేవుడు అన్నాడు, నా సన్నిధి నీకు విశ్రాంతినిస్తూ ఉంది, నా సన్నిధి నీకు మనశ్శాంతినిస్తూ ఉంది, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ఇట్స్ నో లాంగర్ ఏంజల్. ఇక ఏంజల్ కాదులే, అప్పుడు కోపం వచ్చి ఏంజల్ పంపిస్తానన్నాను, కానీ ఇప్పుడు ఆ ఏంజల్ కాదు, మళ్ళీ ఏంజల్ వచ్చినా నీకు ప్రాబ్లం వచ్చేటట్టు ఉంది. ఒక ఏంజల్ అని పేరు చెప్తే ఆ ఏంజల్ ఎవరని చెప్పేసి మళ్ళీ ఇంట్లో గొడవలు అయ్యేటట్టు ఉన్నాయి. కనుక ఏంజల్ వద్దులే, నేనే నీతో వస్తున్నానని ఆ దేవుడు చెప్తున్న మాట. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా ఏం చెప్పాలంటే మోషే గారిలాగా, దేవా నీ సన్నిధి రాకపోతే నన్ను ఒక్క అడుగు ముందుకే ఇవ్వద్దు నాయన, నీవు నాతో పాటు ఉన్నావు, నీకు వందనాలు. ఇమ్మానుయేలుగా నాతో ఉన్నావు, నీకు వందనాలు. నీవు నన్ను నడిపిస్తున్నావు కనుక నీకు వందనాలు. ఆ దేవునికి స్తుతియాగం చెల్లించుకుందామా. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము మానవ మాత్రలో నాయన, అనుమానాలు అపోహలు రావడం సహజం. ఒక్కొక్కసారి తీరా ఏంజల్స్ మాతో ఉండి ఆ ఏంజల్స్ మా ముందు నుండి నడిపిస్తుండే కూడా, ఒకవేళ మేము ఇంట్లో చెప్పేటప్పుడు ఏంజల్ నన్ను నడిపించింది అన్నాం అనుకోండి, అది అవుతుంది, ఆ ఏంజల్ అవుతుంది అని ఇంట్లో గొడవలు వస్తాయి. కనుక అలాంటి పరిస్థితి కాకుండా మీరే మాట్లాడుతున్నారు, నా సన్నిధే నీకు తోడుగా వస్తుంది, నేనే నీకు తోడుగా వస్తున్నా. ఇమ్మానుయేలు అనగా మీతో ఉండి మీకు తోడుగా నుండి నేను మిమ్మల్ని నడిపిస్తా, నేను మీకు విశ్రాంతినిస్తా, నేను మీకు మనశ్శాంతినిస్తా. యోసేపు మరియల మధ్యలో చెలరేగినటువంటి దుమారం నేను తను ఆలోచించుకొని ఇక రహస్యంగా విడిచిపెట్టేద్దామని బయటికి మామూలుగానే భార్యాభర్తలుగా అన్నట్టుగా ఉండొచ్చులే, కానీ లోపల మాత్రం విడిపోయినటువంటిది ఉండాలనుకుని ప్లాన్ చేసుకున్నారు. కానీ మీ దూతను మీరు అక్కడ పంపించి మాట్లాడించిన మాట ప్రకారంగా ఇక దూత కాదు, ఇమ్మానుయేలు వారి మధ్యలోనికి వచ్చినారు. ఇమ్మానుయేలు అయినటువంటి ఒక ప్రభువు వారి మధ్యలో పుడుతూ ఉన్నారు కనుక వారు ఎంత సమాధానంగా ఉండి ఉన్నారు. అదే సమాధానం ఈ కుటుంబానికి నేను పలుకుతున్నా, ఈ ఇంటిలో నేను పలుకుతున్నా. మరి ముఖ్యంగా ఈ భార్య భర్తల మధ్యలో అపోహలన్నీ తొలగిపోవునుగాక, అనుమానాలు సందేహాలన్నీ తొలగిపోవునుగాక. యేసు నామములో ప్రతి విభేదాన్ని కలిగించేటువంటి ఆలోచనలు యేసు రక్తముతో తుడిచి వేయబడను గాక. ఈ ఇంటిలో నీ సమాధానం, ఈ ఇంటిలో నీ విశ్రాంతి, ఈ ఇంటిలో నీ అద్భుతమైనటువంటి కార్యం, ఈ ఇంటిలో నీ సన్నిధి ఈ ఇంటిలో ఉన్నది నాయన. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు, ఇమ్మానుయేలు దేవా నీకు వందనాలు. మీరు తోడుగా ఉన్నందుకు నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు మేము చెల్లిస్తున్నాం. మీరున్నారు కనుక ఇక ఏ వ్యాధి తెగులు ఇంట్లో ఉండడానికి వీలేదు నాయన, ఏ సమస్య ఇంట్లో ఉండడానికి వీలేదు నాయన. దుష్టుడైన సాతానుడు ఏ పేరు మీద కూడా ఈ ఇంట్లోనికి ప్రవేశించడానికి వీల్లేదు నాయన. నాట్ ఈవెన్ యాజ్ అన్ ఏంజల్, ఎందుకంటే లూసిఫర్ కూడా ఒక ఏంజలే. అలాంటి ఏంజల్ లోపలికి వచ్చినట్లయితే లేనిపోయిన డిస్టర్బెన్సెస్ ఇంట్లోకి వస్తాయి. కనుక నేను వీ డోంట్ ఈవెన్ అలౌ ఏంజల్స్, ఏంజల్స్ కూడా నేను ఇంట్లోకి రానివ్వట్లేదు నాయన. మీరే కావాలి, మీరున్నారు మాకు చాలు. ఇమ్మానుయేలు దేవుడిగా మీరున్నారు మాకు చాలు. మీరు చెప్తారు ఆ దూతలకు ఏ పని చేయాలో అది చూసుకుంటేనే నా దూతలు. కనుక మీ సన్నిధిని బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కుటుంబాన్ని అంతటినీ దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడలముగా మనకు ఈ కుటుంబానికి నిత్యము తోడయండి, మిమ్మల్ని ఆశీర్వదించి సమాధానం ఇచ్చి నడిపించును గాక.
ఆమేన్ ఆమేన్. స్నేహితులారా, దేవుని సన్నిధి మీ దగ్గర ఉందండి. ఫర్గెట్ అబౌట్ దోస్ ఏంజల్స్. ఒకవేళ ఎవరెవరు మీ జీవితంలోనికి వచ్చినారో, ఎవరెవరు వాళ్ళ ఒకవేళ మీ ఇంట్లో డిస్టర్బెన్సెస్ అయినాయో అవన్నీ ఒక ప్రక్కన పెట్టేద్దామండి. ఇక మీదట డోంట్ అలౌ సచ్ డిస్టర్బెన్సెస్ టు కమ్ అండి. చివరికి ఒక్కొక్కసారి లూసిఫర్ కూడా ఏంజలే గనక ఏంజల్ లాగా వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. సో డోంట్ అలౌ దోస్ ఏంజల్స్. ఏంజల్ మనకు వద్దు, మనకు దేవుని సన్నిధి మనతో ఉంది. విశ్రాంతిగా మీరు సాగిపోదు. కానీ మీరు పొందుకున్న అనుభవాలు నాతో మీరు పంచుకోవాలని కోరుకుంటే, నేను కూడా మీతో కలిసి సంతోషించి దేవుని స్తుతించాలని అనుకుంటూ ఉన్నట్లయితే, ఎక్కడెక్కడ మీరు ఈ కార్యక్రమాలు చూస్తున్నారో ఒక్క ఉత్తరం ద్వారా, ఒక SMS ద్వారా మీరు మాకు తెలియజేయాల్సిందిగా ప్రేమతో నేను మనవి చేసుకుంటూ ఉన్నా. మా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామల్ కోడ్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకుంటున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 940000092888552762. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త @gmail.com. మళ్ళా రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో కలుసుకొని మరొక అద్భుతమైన సువార్తమానంతో మీ ముందుకు వచ్చేటంత వరకు మనల్ని అందరినీ కాపాడుతున్న ఆ దేవుని సన్నిధికి మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.